మేమైతే మా ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము ఫ్రమ్ యశ్వంత్పూర్. ఫైనలీ నేనైతే రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయా. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్, ఇట్ ఈస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా అక్కడ నుంచి రైల్వే స్టేషన్ లోపల వెళ్ళాక మా ప్లాట్ఫామ్ ఏదో చెక్ చేసుకొని వెళ్ళి ట్రైన్ ఎక్కడుందో చూసి ఇంకా లోపల వెళ్ళి మా సీట్ ఎక్కడుందో వెతుక్కొని సెటిల్ అవ్వడానికి కాస్త టైం పట్టింది. అదయ్యాక ట్రైన్ టికెట్ వచ్చేసి మేము తత్కాల్లో తీసుకున్నాము. ఇట్ వాస్ కాస్టెడ్ అరౌండ్ ఇంట్రో వీడియోలో అంటే ప్రీ ప్యాకింగ్ వీడియోలోగా నేను ఆల్రెడీ చెప్పాను ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసిన ట్రిప్ అనేసి. సో తత్కాల్లో తీసుకున్నాము టికెట్స్. వన్స్ ట్రైన్ స్టార్ట్ అయిపోయాక సకలేష్పూర్ రీచ్ అయ్యాక వ్యూ ఉంటుంది, అసలు సూపర్ వ్యూ. వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ వ్యూ. ట్రైన్లో కలిసిన కో ప్యాసెంజర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా ఫన్ చేశాము. సో సుబ్రహ్మణ్య రోడ్ రీచ్ అయిపోయాము. ఇంకా సుబ్రహ్మణ్య రోడ్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య వెళ్ళడానికి అరౌండ్ 14 కిలోమీటర్స్ అవుతుంది, 13 to 14 కిలోమీటర్స్. అక్కడున్న లోకల్ ట్రాన్స్పోర్టే యూస్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళైతే. ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కాబట్టి కుక్కే సుబ్రహ్మణ్య రీచ్ అయ్యాక ఒకేసారి బ్రంచ్ చేసి రూమ్స్ వెతకాలి, ఎందుకంటే రూమ్స్ కూడా బుక్ చేయలేదు. వెతికేసి రెస్ట్ తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ మేము మైసూర్ కెఫే హోటల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి లంచ్ చేశాక రూమ్ హంట్ స్టార్ట్ చేసాము. రూమ్ అయితే చాలా బాగుండింది అండ్ రూమ్ ప్రైస్ వచ్చేసి 2500 పర్ డే అండ్ ఇట్ ఈస్ క్లోజ్ టు టెంపుల్ నుంచి ఒక 500 to 600 మీటర్స్ అవుతుంది, చాలా డిస్టెన్స్ కూడా లేదు, వాకేబుల్. అండ్ రూమ్ లగ్జరీగా ఉండింది అండ్ ఇట్ ఈస్ ఏసీ రూమ్. చాలా అంటే చాలా స్పేషియస్గా చాలా బాగుండింది, మాకైతే రూమ్ చాలా నచ్చింది. ఇంకా అక్కడ నుంచి కాస్త రెస్ట్ తీసుకున్నాము. వర్షం కూడా వస్తానింది, వర్షం ఆగాక టెంపుల్ వెళ్దామని డిసైడ్ అయ్యి సో రెస్ట్ తీసుకొని టెంపుల్కి అయితే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము. కానీ టెంపుల్ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి, కానీ మా బ్యాగ్లో టెంపుల్ క్లోజ్ అయిపోయింది. 8కి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట దర్శనం. సో ఆది సుబ్రహ్మణ్యకి వెళ్తున్నాం. ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ కూడా మెయిన్ కుక్కే టెంపుల్ నుంచి కాస్త డిస్టెన్స్లో ఉంది, నడుచుకొని వెళ్ళొచ్చు. చేస్తామనేసి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి, కానీ టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ దర్శనానికి ఓపెన్ చేస్తారంట. సో అంత లోపల ఆది సుబ్రహ్మణ్య దర్శనానికి వచ్చాము. కానీ ఇక్కడ కూడా మా లక్ బాగాలే, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఇక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఈరోజు దర్శనం కంప్లీట్ చేసుకొని ఆది సుబ్రహ్మణ్య దర్శనానికి రేపు మార్నింగ్ వస్తాము. రిటర్న్ మళ్ళీ మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము దర్శనానికి, కానీ గేట్స్ ఇంకా క్లోజ్లోనే ఉండింది, ఓపెన్ చేయలేదు. ఇంకా 8 అవ్వాలి అప్పటికి. సో క్రౌడ్ కూడా చాలా అయిపోయింది అండ్ టెంపుల్ ఫుడ్ కోసము ఇంకా లోపల గేట్స్ ఓపెన్ చేశాక లోపల వెళ్ళాము. కానీ అక్కడ కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది, కానీ ఏదో సేవలు కూడా జరిగాయి. ఇదొకటి చాలా మాకు అదృష్టంలా అనిపించింది. ఈ సేవ అయితే నాకు తెలిసిండలేదు అండ్ నేను షార్ట్ రీల్ పోస్ట్ చేసినప్పుడు దాంట్లోగా కమెంట్లో ఒకరు మెన్షన్ చేశారు అది బండి సేవ అనేసి. సో అప్పటిదాకా నాకు తెలీదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. దర్శనం అవ్వడానికి అయితే 1 hour పైనే పట్టింది మాకైతే. సో బట్ చాలా క్రౌడ్ ఉండింది కాబట్టి ఎక్కువ దేవుడి ముందు నిలబెట్టలేదు. సో మేము అనుకున్నాం మళ్ళీ రేపు కూడా ఇంకోసారి దర్శనంకి వస్తామా కుదిరితే టైం. ఇంకా అక్కడి నుంచి అయితే డిన్నర్ చేయడానికి బయటికి వచ్చేసాము. ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి త్వరగా వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే వర్షం వస్తే కష్టమవుతుంది. కుక్కేలో మా ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్.